ఫ్రెండ్స్ 8th ఫిబ్రవరి 2025 గంగంపల్లి దగ్గర ఉన్న తిరుమల గుట్టుకు వెళ్ళాను. ఇది పైడల రవి కట్టించిన గుడికి సింహస్వామిని దర్శించుకోవడం కోసం అనేక ప్రాంతాల నుండి భక్తులు చేసి పూజ చేసుకుని నమస్కరించి వెళ్తుంటారు. నేను ఈ గుడికి వచ్చేసి కోసం వచ్చాను. మా అమ్మ బంధువులు వాళ్ళ పెళ్లికి వచ్చాను. మా అమ్మ నాన్న రాలేదు. మా అమ్మ నాన్న వచ్చి పెళ్లికి వెళ్ళమన్నా నేను వచ్చాను. పెళ్లిలో మా అమ్మ పెద్దమ్మ చిన్నమ్మ కలిసాము. పెళ్లిలో తర్వాత పెళ్లి తలంబ్రాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పెళ్లిలో భోజనం చేసుకున్న తర్వాత నేను మా పెద్దమ్మ మా మామ అంతా ఇక్కడ గుడి దర్శించుకున్నాము. ఆమెకు దర్శించుకొని దర్శనం చేసి ఇక్కడ నరసింహస్వామి ప్రదర్శించి నమస్కరించాము. తర్వాత వీడియో తీద్దాను కానీ తీశాను. గుడిలోనే ఇక్కడ పక్కనే ఆంజనేయస్వామి గుడి కూడా ఉంది. ఆంజనేయస్వామి గుడి దర్శించుకున్నాము. ఆంజనేయస్వామి కూడా బాగా పూజలు జరుగుతున్నాయి నిరంతరం. ఇక్కడ సింహస్వామి టెంపుల్ చాలా విశాలమైన టెంపుల్, చాలా ఖాళీ స్థలం కూడా ఉంది. ప్రతి సంవత్సరం డెవలప్ అవుతూనే ఉంటుంది గుడి. అనేక మంది దాతలు ఇక్కడ విరాళం ఇస్తుంటారు. ఇందులో సత్రాలు అదే విధంగా కళ్యాణ మండపం కూడా ఉన్నాయి. 3 కళ్యాణ మండపాలు ఉన్నాయి. నిరంతరం ప్రతి సంవత్సరం పెళ్లిళ్ళు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం గ్రాండ్ గా జరుగుతుంటాయి పెళ్లిళ్ళు కూడాను. అందరూ భక్తులు కూడా విజిట్ చేసి తీసుకొని నరసింహస్వామికి వెళ్తుంటారు. టెంకాయ మనం గుడిలో కొట్టుకుడు బయట కొట్టాలి. గుడి ముందర వినాయకుడి విగ్రహం కూడా పూజ చేస్తుంటారు నిరంతరం. ఇక్కడ అనేక ప్రాంతాలను విజిట్ చేసి నరసింహస్వామి నమస్కరించి పూజ చేసుకుని వెళ్తుంటారు భక్తులు కూడా. మీలో ఎంతమంది తిరుపతికి విజిట్ చేసి నరసింహస్వామిని దర్శించుకున్నారో కామెంట్ తెలియజేసి మర్చిపోకోక.